హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. మనం నిత్యము పూజ చేసుకున్నప్పుడు పూజ గదిలో తప్పకుండా ఉండవలసిన వస్తువులు ఏమిటి, మనం ఈ వస్తువులు పెట్టడం వల్ల నిత్యము కూడా అష్టైశ్వర్యాలు, సిరి సంపదలతో, ఆయురారోగ్యాలతో ఎలా ఉంటాము అనేది ఈరోజు వీడియోలో అనమాట. మనం నిత్య దీపారాధన చేసుకున్నప్పుడు అండి, ముందుగా పూజ గదిని చక్కగా నిండుగా పువ్వులతో అలంకరణ అనేది చేసుకోవాలి. ఎందుకంటే పూజ గది నిండుగా ఉంటే ఇల్లు కూడా ధనధాన్యాలతో నిండుగా ఉంటుందన్నమాట. ఒక్కొక్కటి పెట్టి కొంతమంది ఒక పువ్వు పెట్టి ఇంకో పువ్వు దాస్తూ ఉంటారండి. ఎప్పుడూ కూడా నిండుగా పటాలకి పువ్వులు ఉండేలా చూసుకోవాలి. పూజ గదిలో నిండుగా పువ్వులు ఉండేలా చూసుకోవాలి. ఇలా చేయటం వల్ల కూడా లక్ష్మీదేవి స్థిర నివాసం అనేది ఉంటుందండి. రెండోది వచ్చేసి అమ్మవారి దగ్గర ఎప్పుడు కూడా కాయిన్స్ అనేవి ఒక బౌల్లో పోసి లక్ష్మీదేవి పాదాల చెంత మాత్రం కంపల్సరిగా ఇలా ఉంటే చాలా చాలా మంచిదండి. అమ్మవారి దగ్గర కాయిన్స్ ఉంటే మన ఇంట్లో డబ్బు ఉన్నట్టే అనమాట. ఆ కాయిన్స్ని మనం అప్పుడప్పుడు తీసి బీరువాలో పెట్టుకొని మళ్ళీ అమ్మవారి దగ్గర పెట్టి ఇలా మారుస్తూ ఉంటే కూడా చాలా మంచిదండి. తర్వాత అమ్మవారి దగ్గర పసుపు కుంకుమ అనేది ఎప్పుడూ ఉండాలండి. పసుపు కుంకుమ లక్ష్మీదేవికి శుభసూచకం. లక్ష్మీదేవికి ఇష్టమైనవి పసుపు కుంకుమ. ఇంట్లో ఎప్పుడు పసుపు కుంకాలు ఉండాలండి. ఎందుకంటే మన హిందూ సాంప్రదాయం ప్రకారం పసుపు కుంకుమకి అంత ఇంపార్టెంట్ ఉందన్నమాట. అందుకనే పూజ గదిలో పసుపు కుంకుమ ఎప్పుడూ ఉండాలి. చాలామంది అంటూ ఉంటుంటారు, పూజ గదిలో పసుపు కుంకుమ ఉండటం వల్ల పురుగు పడుతుందని. పురుగు పట్టకుండా పసుపులో కుంకుమలో ఒక్కొక్క కర్పూరం బిళ్ళ వేస్తే, అలా వేసి పసుపు కుంకుమ వేస్తేనండి పురుగు అనేది పట్టదనమాట. ఎప్పుడూ పూజ గదిలో అలా ఉంచుకోవచ్చు అనమాట. తర్వాత అమ్మవారి దగ్గర ఎప్పుడూ కూడా ముత్యాలు, చిట్టి గాజులు, లక్ష్మీ గవులు, గోమతి చక్రాలు ఉండేలా చూసుకోవాలి. ఎప్పుడూ కూడా మన పూజ గదిలో సీతారాముల లక్ష్మణం ఆంజనేయ స్వామి ఫోటో అనేది కంపల్సరిగా ఉండాలండి. ఎందుకంటే భార్యాభర్తల అన్యోన్యతకి గుర్తుగా శ్రీరామచంద్రమూర్తి ఫోటో కంపల్సరిగా ఉండాలన్నమాట. మన హిందూ సంప్రదాయం ప్రకారం శ్రీరాములు, సీతాదేవి, లక్ష్మణ, ఆంజనేయ స్వామి ఫోటో అనేది కంపల్సరిగా పూజ గదిలో ఉండాలి. తర్వాత అన్నపూర్ణాదేవి బొమ్మ కూడా ఉండాలండి. ఎప్పుడూ ఆహారానికి లోటు లేకుండా సమస్త జీవరాశులకి ఆహారాన్ని అందించేటువంటి అన్నపూర్ణాదేవిని కూడా ఎప్పుడూ పూజా మందిరంలో పెట్టుకొని పూజ చేస్తే చాలా మంచిదండి. అమ్మవారి ఫోటో పెట్టుకున్నప్పుడు కంపల్సరిగా ఒక చిన్న గిన్నెలో బియ్యం పోసి దాని మీద పసుపు కుంకుమ వేసి తర్వాత అమ్మవారిని పెట్టి మనం పూజ చేస్తే చాలా మంచిదన్నమాట. ఎప్పుడూ కూడా అమ్మవారి మెడలో ఎరుపు రంగు చిట్టి గాజులు మాల కానీ లేకపోతే ముత్యాలు కానీ మీ దగ్గర ఏ మాల ఉన్నా అమ్మవారి మెడలో ఉండేలా చూసుకోండి, చాలా మంచిదండి. చిట్టి గాజుల మాల ఇలా వేస్తే కూడా చాలా మంచిదన్నమాట. పూజ చేసినప్పుడు ఎప్పుడు కూడా మనం నైవేద్యం పెడుతూ ఉంటామండి. ఆ నైవేద్యం ఎప్పుడు కూడా ఒకటి పెట్టకూడదండి, రెండు అనేది పెట్టాలి. ఎప్పుడు కూడా అమ్మవారికి ఒకటి కాదు, 2 పండ్లు అనేది నైవేద్యంగా పెట్టాలి. అమ్మవారికి ఎప్పుడు కూడా మనం పూజ చేసినప్పుడు నిత్య దీపంలో 2 ఒత్తులు ఒక ఒత్తిగా, 2 ఒత్తులు ఒక ఒత్తిగా వేసి నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసి దీపారాధన చేయాలి. దీపారాధన కుందుల దగ్గర పువ్వుతో మనము పూజ చేయాలండి. ఎందుకంటే దీపం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి దీపారాధన కుందుల్ని పరబ్రహ్మ స్వరూపంగా భావించి పువ్వులతో మనం పెట్టి అలంకరణ అనేది మనం చేయాలన్నమాట. ఎప్పుడూ కూడా మనం ధూపం వేయాలండి. అమ్మవారి ఎప్పుడు ధూపం వేస్తారా అని ఆ భగవంతుడు చూస్తూ ఉంటారు. మనం నిత్య దీపంలో దీపం, ధూపం, నైవేద్యం, పుష్పం సమర్పయామి అని చెప్పుకుంటాం కాబట్టి ఎప్పుడు నిత్యము నైవేద్యము, ధూపం అనేది కంపల్సరిగా 2 అగరవత్తులు కానీ లేకపోతే సాంబ్రాణి ధూపం స్టిక్ కానీ మనం వెలిగించుకుంటేనండి దీపారాధన చేసినప్పుడు ఇంటికి కూడా చాలా మంచిది. నరదిష్టి, గ్రహపీడలు ఉన్నా కూడా ఈ దీపారాధన మనం చేసినప్పుడు ధూపం వేస్తాం కదండి, ఆ ధూపంలో సమస్త దేవతలు కొలువై ఉంటారు. అందుకని ఆ ధూపము కంపల్సరిగా ఆ ధూపం అనేది ఇంటిలో నెగిటివ్ పోయి పాజిటివ్ అనేది వస్తుందన్నమాట. ఇల్లు కూడా ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఇంట్లో ధూపం అనేది కంపల్సరిగా వేయాలండి. ధూపం వేయమన్నాం కదా అని అంతంత పొగ వచ్చేటట్టు కదండి, చిన్న ధూపం స్టిక్ వెలిగించుకుంటే కూడా చాలా చాలా మంచిదన్నమాట. ఎప్పుడూ కూడా దీపారాధన మనం నిత్యం చేసినప్పుడు అండి, దీపారాధన చేసినప్పుడు ఎప్పుడు కూడా మంచి పువ్వులని మనం అలంకరణ అనేది చేయాలి. వడబడిన పువ్వులు అలాంటివి ఎప్పుడు కూడా మనం పెట్టకూడదు అనమాట. ఇల్లు కూడా ఎప్పుడు నిరాశతో ఉంటుంది. ఎప్పుడు మనం మంచి పువ్వులతో అలంకరణ చేస్తామో ఇల్లు కూడా ఎప్పుడు అష్టైశ్వర్యాలు, సిరి సంపదలతోనూ చక్కగా ఉంటుందన్నమాట. మనం చేసే పూజే మనకు వస్తుందన్నమాట, ఎప్పుడు మన పిల్లలకు వస్తుందన్నమాట. అందుకని మనం నిత్య దీపం చేసుకున్నప్పుడు పూజా మందిరంలో తప్పకుండా ఉండవలసిన వస్తువులు నిత్య పూజ చేసినప్పుడు కొన్ని మనం పాటిస్తేనండి ఆ ఇల్లు ఎప్పుడూ కూడా
అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో ఉంటుందన్నమాట. మనం నిత్య పూజ చేసుకున్నప్పుడు అమ్మవారికి రోజు మంగళహారతి పాట కూడా పాడాలండి. కర్పూరం వెలిగించి అమ్మవారిని నిద్ర లేపాలన్నమాట. ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా నిత్యము పూజ చేసుకుంటారండి. ఆ ఇల్లు ధనధాన్యాలతోనూ సుభిక్షంగా ఉంటుందన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక మంచి వీడియోతో మేము ముందుంటానండి. కొత్తగా ఎవరైతే ఛానల్ చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఈ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. పూజా మందిరంలో అన్నపూర్ణాదేవి బొమ్మ, ఆవు దూడ బొమ్మ, పసుపు కుంకుమ, కాయిన్స్, సీతారాముల లక్ష్మణ ఆంజనేయ స్వామి బొమ్మ కంపల్సరిగా తప్పకుండా ఉండవలసిన వస్తువులు.